దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటల ద్వారా మనము గొప్పగా ఆదరించబడుటకు, బలపరచబడుటకు, నిరీక్షణ కలిగి ఉండుటకు ప్రభు చూపిన గొప్ప కృప కొరకై దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ఎంతో ఓర్పుతో దేవుని పాద సన్నిధిని వెతికిన కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశ భాగము ఏమిటి అనగా, మనకుండవలసిన నిరీక్షణ ఏమిటి? నిరీక్షణ, మనకుండవలసిన నిరీక్షణ అంటే మనం దేని కొరకు ఎదురు చూడాలి, వేచి ఉండాలి, ఇలాంటి విషయాలు కొన్నిని మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రధానము చేసుకునే ఇశ్రాయేలు యూదా వారిని గురించి ప్రభు తన దాసుడైన హోషేయతో మాట్లాడుతూ 1వ అధ్యాయం నుంచి చాలా గొప్ప సంగతులు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ హోషేయ యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే, దేవుడు ఒక మాట చెప్పగానే దానికి విధేయత చూపాడు. ఏం మాట చెప్పాడు హోషేయకు దేవుడు అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే, దేవుడు హోషేయను పిలిచి ఒక వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు. ఎలా ఉంటుంది? ఒక వ్యభిచారం చేసుకునే స్త్రీని పెళ్లి చేసుకో హోషేయ అంటే, ఏం ప్రభువా, ఎవరైనా వివాహము అనంటే చాలా జాగ్రత్త వహించి గుణగణాలు, క్యారెక్టర్ను చాలా ప్రాముఖ్యంగా చూసి వివాహం చేసుకుంటారు. నీవేంటి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటున్నావు అని అడగల. ఆయన మాట అడిగినట్లుగా మనము చూడం. 2వ వచనంలో ఒకసారి చూద్దామా ఆ మాట? హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. 2వ వచనాన్ని చూద్దాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రభునందు ప్రియమైన వారలారా, అలాగా చేసుకో అనగానే మారు మాట్లాడడంలా, చేసుకోవడం, ఇద్దరు పిల్లలు కనడం, వారికి లోరుహమా అనే ఒక పేరు, లో అమ్మి అనే ఒక పేరు ఇరువురికి పెట్టినట్లుగా మనం చూస్తాం. లోరుహమా అనే పేరు 6వ వచనంలో జాలి నొందనిది అని, 9వ వచనంలో లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు వేరు ప్రియులారా.
బైబిల్ను మేము ఇన్నిసార్లు చదివాం, అన్నిసార్లు చదివాం, మేము అంత భక్తులం, ఇంత భక్తులం అంటే సరిపోదు. భక్తి జీవితం అనేది ఏంటి అంటే లోబడడం. నువ్వు ఎన్నిసార్లు చదివావు, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, ఎంత గొప్ప ప్రయోజనకరమైన స్థితిలో, ఇది అడగడు దేవుడు. నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా లేదా, ఇది మాత్రమే ప్రభు అడిగేది. మిగతాది ఏదైనా నీ ఆత్మీయ స్థితిని మెరుగు కొరకు నువ్వు ఏదైనా చేస్తే ఇట్స్ ఓకే, అది ఓకే. కానీ దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే సంఘమైన మనము, దేవుని బిడలమైన మనము, వరుడైన దేవుడు లేదా తండ్రి అయిన దేవునికి మనం ఎల్లప్పుడూ ఆయన మాటకు విధేయత చూపాలనే కోరుకుంటాడు. అలాగా భక్తులు నడిచారు కాబట్టే వారి పేర్లు వేద గ్రంథములో లిఖించబడ్డాయి, జీవ గ్రంథములో పొందుపరచబడి ఉన్నాయి. ఒక హోషేయనే కాదు, ఆయన ప్రతి భక్తి జీవితంలో ఉన్న వ్యక్తికి చెప్పేటప్పుడు ఇది చేయంటే మారు మాట్లాడాల. కొన్ని సాకులు చెప్పినట్టుగా మనకు మోషే గారినో మరికొందరినో చూసినా చివరికి ఆయన మాటకు విధేయత చూపారు. ఈయన అలాగ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యభిచారైన స్త్రీని చేసుకోవడంలో నీ మనసు కష్టపడుతుంది కదా, నా జనులు అనబడేవారు, వారిని నేను అనేకమైన అద్భుతాలు చేసి విడిపించి నడిపిస్తూ వచ్చాను, నన్ను విడిచి వెళ్ళిపోయారు, వారికి నచ్చిన దేవతలను కోరుకున్నారు, నన్ను విడిచి తండ్రి లేదా భర్త స్థానంలో ఉన్న నన్ను విడిచి వారికి ఇష్టమైనటువంటి కోరికలతో పూజలు చేయడం, ఆరాధనకు వెళ్తున్నాం అనుకోవడం, అది వ్యభిచారముతో సమానం అని చెప్పడానికి అలాంటి కార్యాలు చేశాడు. అయితే ఆయన అంటాడు, నేను అలాంటి యూదా వారిని, ఇశ్రాయేలును తోడుకొని వారితో ప్రేమగా మాట్లాడి, ఆ మాటలు 14లో కనిపిస్తే ప్రేమగా మాట్లాడి అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి 2వ అధ్యాయం, దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఏంటి మన నిరీక్షణ? ఆకూరు లోయ ఎక్కడుంది? మేము ఇప్పుడు వినమంటారా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తున్నాం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు ఉంది. ఏంటిది? చరిత్ర పుటల్లోనికి వెళ్తే ఆకానును చంపిన సందర్భం. ఎవరు ఈ ఆకాను అని మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తులో 10 అద్భుతాలు చూసినవాడు, దేవదూతలు తినే మన్నా ఆహారము తిన్నవాడు, ఎర్ర సముద్రములో నడిచినవాడు, మేఘము కింద నడిచినవాడు, ఆ అగ్ని స్తంభపు యొక్క వెలుగును చూసినవాడు, అయితే చేయకూడని పాపము చేసి ఇశ్రాయేలీలు శ్రమపడుటకు కారణమైన వ్యక్తి ఆకాను. దేవుడు యెరికోను నాశనం చేయాలన్నప్పుడు చేస్తూ, అందులో మీరేం తెచ్చుకోవద్దు, అది శపితమైనది, ఆ పట్టణంలో నుంచి మీరు ఏం తెచ్చుకోమాకండి అని అన్నాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? ఒక బంగారు కమ్మీని తెచ్చుకొని తన గుడారంలో గోతి తీసి దాచిపెట్టేసుకొని ఉన్నాడు. యెరికోను గెలిచామన్న ఉత్సాహంతో ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తుంటే యెహోషువ అన్నాడు, ఎందుకర్రా అంతమంది పోవడం? హాయి అనేది చిన్న పట్టణం, దాని మీదకి ఒక 3000 మంది వెళ్ళేసి జయించుకొని రండి అని చెప్పాడు. 3000 మంది వెళ్తే 30 మందిని హాయి వాళ్ళు చంపేశారు. యెహోషువ సాగిలపడి
ఏంటి ప్రభువా, ఇరుకు ఎంత పెద్ద పట్టణం, దాని ప్రాకారములు ఎంత పెద్దవి, అలాంటివి మేము కేవలం స్తుతిస్తుంటే కూల్చేసి ఆ పట్టణాన్ని పట్టుకునే శక్తినిచ్చావు. ఇది చాలా చిన్న గ్రామం, దీనికి మేము 6 లక్షల జనాభా వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక 3,000 మంది వెళ్ళి రానంటే ఇంతమంది చచ్చిపోయారు, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తూ నేలకు ముఖం విడిచాడు. దేవుడు అన్నాడు, మీ మధ్య నేను చెప్పిన దానికి భిన్నంగా చేసిన వ్యక్తి ఉన్నారు, దాన్ని బట్టే పరిస్థితి అన్నారు. ఎవరు? అప్పుడు ఆయన అందరినీ గోత్రాలన్నిటినీ నిలబెడితే ఈ ఆకాను అనబడే వ్యక్తి పట్టబడ్డాడు. ఏం చేసేవారో బాబు నువ్వు అని అంటే, నేను షీనారు వస్త్రాన్ని బంగారు కమ్మిని తీసుకొని దాచిపెట్టుకున్నా అన్నాడు. ఈయన ఒక దొంగ. దేవుడు ఏం చెప్పారు రా, అది శపితం అన్నాడు కదా, మరి దాంట్లో అది చేయడం ఏంటి ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మేము ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అన్నాడు. ఏం లేదు, ఇశ్రాయేలు అందరూ అతని కుటుంబాన్ని రాళ్ళు రువ్వి చంపండి. దేవుని ముందు ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. కుటుంబంలో ఒక్కరు పొరపాటు చేసినప్పుడు లేదా ఒక్కరు తొందరపడినప్పుడు కుటుంబం అంతటిని శాపంలోనికి తీసుకొస్తారండి. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, వాళ్ళ నాన్న పాపం పిల్లలకు శాపమైంది, వాళ్ళమ్మ తప్పటి నడక పిల్లలకు కష్టమైంది, ఇలాంటి మనం లోకంలో వింటూ ఉంటాం. వీళ్ళైతే చేయలేదు, కానీ చేసిన వ్యక్తులవి వెంటాడ్డాం. వాస్తవానికి ఆకానొక్కడే పాపం చేశాడు, అక్కడ తన కుటుంబం ఏ పాపము చేయలే. ఇప్పుడు ముందుకు ప్రయాణం సాగాలి అంటే ఆ కుటుంబం ఇక్కడ అంతం కావాలి. అందుకే అందరూ రాళ్ళు తీసుకొని రువ్వారు, అగ్ని చేత కాల్చారు. ఆ మాట మనం చూస్తాం 26లో. రాళ్ళు రువ్వి అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది, దేవుని కోపం మల్లుకొనను, అందుచేత నేటి వరకు ఆ స్థలమునకు ఆకోరు లోయ అనగా బాధలోయ. ఎవరికండి బాధ? ఎవరికి బాధ? ఆకాను కుటుంబానికి కాదు బాధ, ఇశ్రాయేలుకు అందరికీ బాధ. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక సేవకుడు తప్పుడు నడక నడిస్తే సంఘానికి బాధ. ఎంత అవమానం! ఒక సేవకుడై ఉండి చేయకూడని పనో రహస్యంగా చేసి మెయింటైన్ చేశాడు, సంఘం అంతటికి బాధ. సంఘంలో 1-2 కుటుంబాలు తప్పటడుగులు వేసుకుని వెళ్తే వారు మిగతా వారి మనస్సులను కలయి చేస్తే సంఘానికి బాధ. అయితే ఒకటి చెప్పగలను, ఎవరైతే బాధకు కారణమవుతారో వారు ఎప్పుడు నిలిచి ఉండరండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం సంతోషానికి కర్తలం కావాలి తప్ప బాధలకు కర్తలము కాకూడదు. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి అయితే మరి? ఆకోరు లోయ, శ్రమగల లోయ అన్నారు. మనం హోషేయ 2:15 చూస్తున్నప్పుడు ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అన్నాడు. ఏంటి మన నిరీక్షణ? క్రైస్తవ జీవితంలో మనకందరికీ కొన్ని నిరీక్షణలు ఉన్నాయి. యోబు 4:6లో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఓకే ప్రభువా, ఏంటి మన నిరీక్షణ? చాలా ఉన్నాయి. ఒక 2-3 విషయాలు చెప్పి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. నేను చదివించే చోట నిరీక్షణ కలిగించే ఒక మాట ఉంటుంది. నిరీక్షణ అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. 2-3 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఎందుమని ఎరుగుదుము. ఆయన యందు
నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. చాలు. మొదటిది ప్రియులారా, మీరు ఈ 3వ అధ్యాయము ఆ మొదటి 3 వచనాలు చదివితేనే చాలు. ఏంటి అనంటే 2వ వచనంలో అన్నాడు, మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఇక ముందు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవుని ప్రియబిడలారా, మనకుండవలసిన నిరీక్షణ ఏంటి అంటే, నా భక్తి జీవితాన్ని పాపానికి భిన్నంగా ఆయనకు ఇష్టకరంగా బలుచుకుంటాను, నేను ఆయనను ఒకరోజు ముఖాముఖిగా చూస్తాను అన్న నిరీక్షణ. నేను ఎప్పుడైనా సరే, అదే అక్కడ చెప్పిన మాట మీరు బాగా విన్నారో లేదో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, పరలోకం వెళ్తాను, ప్రభువును చూస్తాను అని ఆయన బిడ్డలకు ఉండవలసిన ఒక నిరీక్షణ. మనం లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. పిల్లలు చదువు నిమిత్తమై యూకే, అమెరికా ఈ ప్రదేశాలకు వెళ్తారు. 2 ఏళ్ళలో 3 సంవత్సరాలు కోర్సు ముగించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక వార్త చేరవేస్తారు, డాడీ లేకపోతే అమ్మ, మా యొక్క కోర్స్ అయిపోయింది, ఇంకా మేము ఇండియా వస్తున్నాం అని అంటే ఎంతగా తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ ఒక ప్రాంతంలో. వాళ్ళ బాబు ఎంఎస్ నిమిత్తం అమెరికాకి వెళ్ళాడు. ఆ తమ్ముడు వెళ్ళాడు. తర్వాత వాళ్ళ అక్క డెంటల్ అయిపోయింది. ఆ అమ్మాయిని కూడా అమెరికాకు తీసుకెళ్ళిపోయారు. ఒకనొక రోజు ఫోన్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చాలా ప్రేమగా మన దగ్గర కూడా వచ్చారు, కాకినాడ నుంచి ఒక మెడికల్ ఆఫీసర్. ఆ అక్క ఇంకా ఒకసారి ఫోన్ చేసింది. నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు, ఎక్కడో ప్రేయర్లో ఉన్నాను. తర్వాత ఫోన్ చేశాను, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయాల. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయింది. ఎందుకో చేసింది, మళ్ళా చేయలేదే అని వాళ్ళ హస్బెండ్కి చేశారు. ఆయన 1-2 రోజులు చేయాల. 3 రోజుల తర్వాత ఇద్దరు కలిసి చేశారు. ఇంకా నైట్ చేస్తూ మాట్లాడారు. ఏమైపోయారు, ఫోన్ చేశారు, నేనేమో అప్పుడు ఒక ప్రేయర్లో ఉన్నాను, అందుకని మాట్లాడలేకపోయాను, నేను మీకు మళ్ళీ 1-2 సార్లు చేశాను, ఎందుకో చేయలేదు అని అంటే వాళ్ళు అంటారు, మేము పిల్లల దగ్గరికి అమెరికాకు వెళ్తున్నాం, సో అక్కడ వాళ్ళకి కావాల్సిన ఊరగాయలు ఇంకా కొన్ని పిండి పదార్థాలు ఇవన్నీ పర్చేస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాం పాస్టర్ గారు. మీ వెంట మోసుకెళ్తారు అవన్నీ? లేదు, ఇవన్నీ మేము వెళ్ళక ముందుగానే మేము బుక్ చేస్తాం కార్గోలో, అవి మాకన్నా ముందుగా వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులుగా మేము మా పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఏవేవైతే ఇష్టపడతారో అవన్నీ మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇష్టమైనవి మాకు వస్తున్నాయి అని పిల్లలకు సంబరమా? మా అమ్మ నాన్న మా దగ్గరకు వస్తున్నారని సంబరమా? అమ్మ నాన్నే. అయితే నేను జ్ఞాపకం చేస్తాను, ఒక 2-3 సంవత్సరాల ఎడబాపులో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు కలుసుకునేటప్పుడు చూడాలని ఆతృత ఉంటే, భక్తి జీవితంలో 10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో ఆయనను పోలి నడుచుకుంటే మనం పరలోకానికి వెళ్తాము అన్న నిరీక్షణతో మనకున్నప్పుడు, వెళ్ళగానే మనం ఫస్ట్ వెళ్ళేటటువంటి లేదా కలుసుకునే వ్యక్తి, చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము అన్నాడు 2వ వచనం లాస్ట్ లైన్లో. నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు 3వ వచనంలో ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను కూడా, అది ఆయనలో
సూర్యునిలో ఇసుమంతైనటువంటి కల్మషము లేనట్లుగా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తులో అంత చిన్న మచ్చ కూడా లేదు. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఇంకా ఎందుకు బ్రతికించాడు అని అంటే ఆయన స్వారూప్యములోనికి మార్చబడ్డానికి. ఆయన ఎదురుగా మనం ముఖాముఖిగా వెళ్ళినప్పుడు, బహుశా ఒక బిడ్డ వలె ఆయన కౌగిట్లోకి తీసుకున్నప్పుడు, ఆయన మనల్ని తన కౌగిట్లో బంధిస్తూ బిడ్డలుగా మన పిల్లల్ని మనము లాక్కున్నట్లుగా ఆయన మన మీద భుజం మీద చేయి వేసి నడవాలన్నప్పుడు మనము పరిశుద్ధులమై ఉండుట చాలా అవసరం. అందుకే పరలోకం వెళ్తాను, ప్రభువును చూస్తాను అన్న నిరీక్షణ మనకుండాలి. అంతే తప్ప ఈ లోకంలో దేవుని నమ్ముకున్నందుకు అవి కొన్నాను ఇవి కొన్నాను అబ్బో అని అంటే తర్వాత విషయంలో చెప్తాను అది ఎంత వ్యర్థమో. చూద్దామా రెండో విషయంలోనికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఏముందడా? ఫుల్ స్టాప్ కామానా? ఫుల్ స్టాప్. నేను ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం బైబిల్ను చదువుతున్నప్పుడు ఈ పదం దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆగిపోయాను. మరలా నేను చదువుతాను చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని అనగానే చాలాసేపు ఆగి చదివి ఎన్నో ఆలోచనలు చేసి పక్కన నేను ఒక మాట రాసుకున్నాను. ఎస్, అవును. కేవలం భౌతికమైన ఈవుల కొరకు మాత్రమే దేవుని నమ్ముకుంటే ఆ జీవితము దౌర్భాగ్యమైనది అని ఒప్పుకోవాలి. మనం దేవుని నమ్ముకున్నది ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి కాదు. ఈ లోకంలో గొప్ప గొప్ప ఆస్తిపరులు ఉన్నారు. అట్లే ఉన్నారా భూమి మీదనే? వాళ్ళ పిలుపు వచ్చినప్పుడు, కాలం అయిపోయినప్పుడు వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్లారా? ఏమి తీసుకెళ్లారా? ఎంతమందిని మనం చూస్తున్నాం. ప్రపంచ కుబేరులు అనబడే వారిని. ఒక మంచి డాన్సర్ మైకల్ జాక్సన్ గారు, ఆయన అమెరికా దేశంలో 3,000 ఎకరాలు, 300 కాదు, ఆ మధ్యకాలంలో మన పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇడుపులపాయలో 500 ఎకరాలు ఉంటేనే ప్రభుత్వాలు గగ్గోలు పెట్టి 500 ఎకరాలు అవసరమా అన్నప్పుడు త్రిబుల్ ఐటీ కొంత, బ్యాంకు కొంత, పోస్ట్ ఆఫీసు కొంత, మొత్తం అన్ని పనిచేస్తూ వచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చేస్తూ వచ్చారు. 500 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు ఎంతో నాకు కరెక్ట్గా తెలియదు. మైకేల్ జాక్సన్ గారికి 3,000 ఎకరాలు అమెరికా దేశంలో. 3,000 ఎకరాలలో ఒక ఇల్లు ఉంది ఆయనకు. ఎంత కుబేరుడు! నిత్యం ఆయనను అనునిత్యము పర్యవేక్షించేటటువంటి వైద్యులు అన్ని విభాగాలకు సంబంధించిన వారు. ప్రతి విభాగం అంటే నాకేం బల్ల అని అన్నాడు అనుకో, వెంటనే కంటి డాక్టర్ వచ్చి కన్ను చెక్ చేస్తాడు. మన వాళ్ళు గ్యాస్ నొప్పి వచ్చింది అనుకో, ఆడాడో నొప్పులు వచ్చేస్తాయి. పొరపాటుగా నొప్పి వచ్చింది అనుకోండి, గుండెకు బొక్కబడింది అంటారు. నొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కడికి మామ పోతున్నావు అంటే, అదే గుండెకు బొక్కబడిందంటే చూపించు. ఈ బొక్క మనం చూసినావా? రంధ్రం మనం చూసినావా? ఏదో అనుమానం ఉందయ్యా అని అన్నారు. అనుమానం బొక్క పెడితే
ఆ హోల్ పెడితే ఆయనకు పొరపాటుగా రాత్రి తిన్నప్పుడు అరక్కడ నొప్పించిందనుకో మొత్తం అన్ని టెస్టులు చేస్తారు. అలాంటి వైద్యులు పొరపాటుగా తను వాడేటటువంటి ఏ మెడిసిన్ వల్లనైనా కిడ్నీ పాడైందనుకో ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి, కిడ్నీ ఇచ్చడానికి అలాగ అనేక మందిని పెంచాడు. కోటీశ్వరుడు. అయితే ఉన్న పలంగా చచ్చిపోయాడు. ఆయన అనుకున్నాడు, ఇంతమంది వైద్యులు నా చుట్టూ ఉండి ఇన్ని వేల ఎకరాలు ఇన్ని కోట్ల ఆస్తి ఉంటే మరణం నాకు ఇప్పుడే రాదు, దాదాపు 100 ఏళ్ళన్నా బ్రతుకుతా అనుకున్నాడు. 50 సంవత్సరాలు 2 సంవత్సరాలు అలాగే పెరగగానే చచ్చిపోయాడు. 3000 ఎకరాలు ఇక్కడే ఉన్నాయి. డాక్టర్లు వేరే ఉద్యోగం చూసుకున్నారు, అంటే వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇక ఆయన ఆస్తి రకరకాల కోణాల్లో వెళ్ళిపోయింది. మనము ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే చాలా మంది చెప్పే సాక్ష్యాలు కంపు కొడతాయి చూడండి. కాలు బాగలేకపోతే దేవుని నమ్ముకున్నా, కడుపు నొప్పి వస్తే దేవుని నమ్ముకున్నా, అది జరుగుతుందని నమ్ముకున్నా, ఎంతసేపు ఇవే. అయ్యా నా బ్రతుకును బాగా బ్రతికి ఇక్కడ బ్రతికే బ్రతుకు కొంతకాలమే, ప్రభుతో యుగయుగాలు ఉండాలని నమ్ముకున్నానయ్యా నేను అని చెప్పిన సాక్ష్యము 26 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒక్కటి కూడా వినలా. అందుకే చాలా మంది మన చర్చికి వచ్చినప్పుడు పాస్టయ్య అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, చేస్తే సాక్ష్యం చెప్తా పాస్టయ్య. వద్దులేమ్మా, అంత రిస్క్ తీసుకోవద్దు, నువ్వు సాక్షిగా బ్రతుకు చాలు. సాక్ష్యం ఏమొద్దు. చాలా చోట్ల ఏంటంటే దాని కొరకు ఒక అర్ధగంట గంట చెబుతుంటే పాస్టమ్మ గారు కామెంట్లు, పాస్టర్ కామెంట్, చెప్పు చెప్పు చెప్పు, ఇంకా 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 ఆమె మతికించుకొని చెప్తాడు అలాన్ని. అవన్నీ చెబుతుంటే ఎంత ఆనందమో. ఆమె అన్ని చెప్పి లాస్ట్కి ఏమంటదంటే యేసుప్రభు బాగా చేశాడు అందు. ఏమంటది? అయ్య నా కోసం యేసుప్రభు ఎక్కడ పోయినాడు. అయితే ఇక్కడ భక్తుడు అన్నాడు, ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే దేవుడు నాకుంటే చాలు అని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యులము ఎవరము మనము ఇంకా ఎవరు లేరంట. అందుకే దేవుని ప్రియబిడ్డలముగా పరలోకం వెళ్తాను, ప్రభువును చూస్తానన్న నిరీక్షణ. ఈ జీవితం మాటకే కాక పరమందు మరొక జీవితం ఉంది, అది కావాలన్న నిరీక్షణ. మూడవది, వాగ్దానము ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాడని నిరీక్షణ ఉంటే ఈ నిరీక్షణ మనలను ఎప్పుడు ఏమి చేయదు, సిగ్గుపరచదు. ప్రార్థన చేసుకుందాం. నాయనా, నీ గాయాలను మేము ముద్దాడడానికి, నీ త్యాగమును కొనియాడుతూ నిరంతరము ఆరాధన చేటుకు అని గ్రహించి ఈ జీవితం వరకే దౌర్భాగ్యులముగా కాక మీకు ఇష్టకరమైన బిడ్డలుగా బ్రతకడానికి కృప చూపండి. నాయనా, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.